ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోసం అని 30 డేస్ ప్లాన్ వేసుకున్నాం కదండి. 30 డేస్ టైం టేబుల్ వేసుకున్నాం కదా. సో లాస్ట్ వీడియోలో అయితే మనం డే 1 నుంచి డే 5 వరకు రివిజన్ చేసాం. సో ఈరోజు వచ్చేసి డే 6 అండి. సో డే 6 టార్గెట్స్ ఏంటో చూద్దాం. నేను డే 5లో డే 6కి డే 5కి డే 1 నుంచి డే 5 వరకు జరిగిన ఈ చాప్టర్స్ అన్నిట్లో నుంచి 1 క్వశ్చన్ 2 క్వశ్చన్స్ అడిగానండి. సో దానికి అందరూ ఆన్సర్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఇన్కేస్ ఎవరైనా చేయకపోతే ఒకసారి ఆ వీడియో చూసి నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి, ఓకేనా. సో ఈరోజు వచ్చేసి మనకి డే 6లో మన టార్గెట్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి డే 6లో అర్థమెటిక్ నుంచి ప్రాఫిట్ అండ్ లాస్ అండి. ప్రాఫిట్ అండ్ లాస్ వన్ మార్క్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్లో కోడింగ్ అండ్ డీకోడింగ్ అండి. కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి మనకి మినిమం 1 మార్క్ నుంచి మ్యాక్సిమం 3 అబోనే వస్తాయండి. అట్లీస్ట్ 3 అన్న వస్తాయి. మినిమం 1 మార్క్ నుంచి 5 వరకు రావచ్చు, లేదంటే అట్లీస్ట్ 3 మార్క్స్ అన్న వస్తాయండి. సో ఇంపార్టెంటే. సో కోడింగ్ అండ్ డీకోడింగ్ అండి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాటజిక్ జీకే నుంచి ఇంపార్టెంట్ డేస్, జనవరి మంత్లో ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయండి. అంటే ఈ డే దేనికి స్పెషల్, మనకి 1 to 2 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. సో మన 12 మంత్స్వి ఈజీగా ఎలా చేద్దామంటే ఫస్ట్ డే 6లో అంటే వన్ డేకి 1 మంత్ మాత్రమే చదువుకుంటూ వెళ్దాం. సో అప్పుడు మనకి ఈజీ అవుతుంది, అన్ని బర్డెన్ కాకుండా. సో అన్నీ చేస్తున్నాం కాబట్టి దాంతోపాటు ఇంపార్టెంట్ డేస్ ఇన్ స్ట్రాటజిక్ జీకే నుంచి అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి చెస్ అండి. చెస్ టోర్నమెంట్ జరిగింది కదా 2025లో. సో దాని గురించి కరెంట్ అఫైర్స్ అండి, ఓకేనా. సో ఇంపార్టెంట్ డేస్ ఇన్ జనవరి అనేది మన ఛానల్లో నేను ప్రొవైడ్ చేస్తానండి. ఇంపార్టెంట్ డేస్ ఏంటి అనేది వీడియో అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో డే 6 వీడియో వచ్చిన 1-2 డేస్కి, లేదా ఈ ఈ ఈ వీడియోతోనే డే 6 టైం టేబుల్ డే 6 వీడియోతోనే రావచ్చు. సో చూస్తాను, ఓకేనా. సో ఇవి వచ్చేసి మన డే 6లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. సో ప్రాఫిట్ అండ్ లాస్కి ఒక 2 అవర్స్ కేటాయించండి. అండ్ కోడింగ్ అండ్ డీకోడింగ్కి ఒక 3 to 4 అవర్స్ కేటాయించినా ఏం ప్రాబ్లం లేదండి. ఎందుకంటే మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ అండ్ ఇవి ఉంటాయి కదా మనకి ఏంటి లెటర్ సిరీస్ కోడింగ్ అండ్ డీకోడింగ్ అండ్ లెటర్ సిరీస్ అనేది సిమిలర్గానే ఉంటాయి. సో మనం ఇక్కడ బాగా ప్రిపేర్ అయితే మనకు అది ఈజీ అవుతుంది. కోడింగ్ అండ్ డీకోడింగ్ అండ్ లెటర్ సిరీస్ అండి, అంటే కొంచెం సిమిలర్గానే ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువ టైం కేటాయించినా అక్కడ మనకు సేవ్ అవుతుంది కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదండి. అలాగే వెయిటేజ్ కూడా ఎక్కువ ఉంది. సో ఇది మాత్రం మస్ట్ అండ్ కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. ప్రాఫిట్ అండ్ లాస్ వదిలేసినా పర్లేదు, కానీ కోడింగ్ అండ్ డీకోడింగ్ మాత్రం బాగా ప్రిపేర్ అవ్వండి. అలాగే వచ్చేసి ఇంపార్టెంట్ డేస్ అండి జనవరి మంత్లో, అండ్ చెస్ టోర్నమెంట్ కరెంట్ అఫైర్స్ నుంచి, ఓకేనా. సో డే 6 యొక్క టార్గెట్స్ ఇవేనండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఓకేనా. ఎవరికైనా నీడ్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.